సందా రాకేష్ గారు, ప్రవళిక గారు గోదావరి ఖని నుంచి వచ్చారండి, తెలంగాణ నుంచి. భర్త వయసు 30 సంవత్సరాలు. పిల్లలు పుట్టక చాలా కాలం బాధపడ్డారు. కానీ ఇక్కడికి వచ్చాక ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందండి? 6 మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. మరి ఆయన ఏ సమస్యతో బాధపడ్డారు, ఎలా ప్రెగ్నెన్సీ పొందగలిగారు అనేది వారి మాట ద్వారా విందాం. నేను మీలాగానే వచ్చి అయితే బయట హాస్పిటల్లో తిరిగితే ఐవీఎఫ్ అన్నారు, డోనర్ అన్నారు. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత 2 మంత్స్ క్రీమ్లకి 2 మంత్స్ మెడిసిన్, 2 మంత్స్ హార్మోన్లకు వాడిన తర్వాత ట్యూబ్ క్లీనింగ్ చేసిన తర్వాత 2 మంత్స్ వాడిన తర్వాత మాకు పాజిటివ్ వచ్చిందని చెప్తే స్కానింగ్ తీయమన్నారు. స్కానింగ్లో కన్ఫర్మ్ అయింది. అది బయట హాస్పిటల్లో ఐవీఎఫ్ అన్నారు, ఇక్కడ న్యాచురల్గా అయింది. థ్యాంక్ యూ సార్. అసలు మీకు నా గురించి ఎలా తెలిసింది? అయితే బయట ఐవీఎఫ్లు ఇవన్నీ ప్రొసీజర్ అని చూసి న్యాచురల్గా కావాలని చెప్పి యూట్యూబ్లో హౌ టు గెట్ న్యాచురల్ అని చెప్పి సెర్చ్ చేస్తా అంటే సార్ వీడియో దొరికింది. ఆ సార్ వీడియోలో ప్రతిరోజు చూసి ఫ్యామిలీస్ ఒప్పించి మా మిస్సెస్ని కూడా ఒప్పించి ఇక్కడికి వచ్చాను. మీ ఆవిడకి ఏ సమస్య ఉందన్నారు అక్కడ? ఇవాళ కూడా రైట్ ఒవేరియన్ సింపుల్ సిస్ట్ ఉందని ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇదిగో ప్రెగ్నెన్సీ కన్ఫామ్, కానీ స్టిల్ వాళ్ళ ఆవిడకి ఒవేరియన్ సిస్ట్ ఉంది. మరి మీకేం సమస్య ఉందన్నారు? మాకు 0 కౌంట్ ఉందని చెప్పారు. ఎక్కడ పోయినా కూడా 0 కౌంట్ ఉంది, మీకైతే న్యాచురల్గా గారు ఐవీఎఫ్ కావాలి, లేదంటే డోనర్ కావాలని చెప్పారు. 0 to హీరో, అది మెయిన్ ఇంపార్టెంట్. ప్రపంచం అంతా భయపెడుతుంది. ఎన్నేళ్ల నుంచో ఆయన్ని భయపెట్టింది. అలాగే మిమ్మల్ని భయపెట్టట్లాగా అలాగే ఆయనే బయటపెట్టింది. కానీ రాకేష్ రాక్ హార్ట్, మంచి స్ట్రాంగ్ సోల్. 0 ఎందుకు అయిందో తెలియదు, కణాలు ఎందుకు చచ్చిపోయినాయో తెలియదు, ఎందుకు 0 నుంచి మారలేకపోతుందో తెలియదు. మర్డర్లు చేసే వాళ్ళకి పిల్లలు ఉన్నారు, చీటింగ్ చేసే వాళ్ళకి పిల్లలు ఉన్నారు, రౌడీలకి పుండాకోరులకు కూడా పిల్లలు ఉన్నారు. ఏ పాపం చేయలేదు, ఒకడికి ఆన్ చేసింది లేదు. కుదిరితే మేలు చేయడం, లేకపోతే కాముగా ఊరుకోవడం, తన పని తాను చేసుకోవడం. అయినా కూడా భగవంతుడు 0 కౌంట్ ఎందుకు ఇచ్చాడో తెలియదు. అది దాంట్లో నుంచి ఎందుకు బయటపడలేకపోతున్నామో తెలియదు. ఇంట్లో వాళ్ళు లేరు, వీధిలో వాళ్ళు లేరు, అందరూ చెండుకు తినేవాళ్ళే. ఫ్రెండ్స్కి చెప్పుకోలేడు, చెప్పుకుంటే మగాడు కాదంటారేమోననే భయం. మగతనం వేరు, 0 కౌంట్ వేరు. అది మనం చెప్తున్నాం వీడియోల్లో. భార్యాభర్తలు కాపురం చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ కణం లేదు కాబట్టి ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి అప్పుడు ఏం చేయాలి? ప్రపంచంలో అందరు డాక్టర్లకు వెళ్ళాడు పాపం. అందరూ ఏం చెప్తున్నారు? డోనర్ అన్నారు, ఐవీఎఫ్ డోనర్, టీసా వేసుకోమన్నారు. టీసా పిసా మిసా మధ్యలో ఈ చెప్పారు. సూదేద్దాం, సూదేసి చెక్ చేద్దాం అన్నాడు ఒక ఆయన. 5,000 పట్టురా, 10,000 పట్టురా అన్నాడు. ఒక ఆయన ఏకంగా మొక్కలు తీద్దాం, జాయింట్ పీస్ తీద్దాం, సండే వేయించుకు తినడానికి ఏంటి జాయింట్ పీస్, టెస్టిక్యులర్ బయాప్సీ మొక్క తీద్దాం, లోపల చూద్దాం అన్నాడు ఒక ఆయన. ఏం చూసినా ప్రెగ్నెన్సీ వస్తుందని గ్యారెంటీ ఇవ్వం, ఐవీఎఫ్ డోనార్కి వెళ్ళాల్సిందే అంటాడు ఇంకొక ఆయన. సో మొత్తానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయింది. అప్పుడు మరి భగవంతుణ్ణి మొరబెట్టుకుంటే భగవంతుడు చూపించాడు ఒక వీడియో ద్వారా. చేయించుకోమన్నాం స్కాన్. అక్కడే దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్లో స్కాన్ తీయించుకోండి అని చెప్పాం. స్కాన్ తీయించారు, గర్భసంచిలో వచ్చింది. సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ కరస్పాండింగ్స్ టు 6 వీక్స్ అని ఇచ్చారు. అలాగే అక్కడే ఒవేరియన్ సిస్ట్ కూడా ఉంది. వాళ్ళ ఆవిడ సిస్టు గెడ్డ అక్కడే ఉంది. గెడ్డలున్న బిడ్డను తెప్పించవచ్చు. బిడ్డ వస్తే గెడ్డ అణిగిపోద్ది. గెడ్డలు అనేవి గోలీకాయలు లాంటివి. బిడ్డ బాహుబలి, 3 కేజీలు పెరిగిపోతాడు. ఆడు ముద్దెత్తి అలా గడ్డ మీద కూర్చున్నాడంటే చితికిపోద్ది గడ్డ. కానీ డాక్టర్లు అలా చెప్పరండి. ఈ గడ్డ ఉందంటే మా డాక్టర్ గారికి పండగ. అది ఆవిడ చూశారనుకో, ఆపరేషన్ చేసే వరకు నిన్ను పడుకోనివ్వదు, ఆపరేషన్ చేసే వరకు ఆవిడ నిద్రపోదు. కానీ ఇక్కడ నేను చెప్పానా నీకేమైనా ఆపరేషను? చెప్పలేదు. ఈ 6 నెలల్లో కేవలం మందులే ఇచ్చాను తప్ప ఎప్పుడూ కూడా మన ఆపరేషన్ అని ఐవీఎఫ్ అని చెప్పలేదు. చక్కగా మందులు ఇస్తాం. ఆ భర్తని వచ్చిన ప్రెగ్నెన్సీని నిలబెట్టుకోవడానికి 5 నెలలు వాడాలని చెప్పాం. ఫస్ట్ 3 నెలలు అబార్షన్ అవ్వకోకుండా, 4వ నెల 5వ నెల అవకరాలు రాకోకుండా ఇప్పుడు మందులు ఇస్తాం. అదే మందులు వాడుకుంటూ 5 నెలలు మన దగ్గర వాడండి. అక్కడ లోకల్ గైనకాలజిస్ట్కి చూపించుకోండి. మన మందులన్నీ వాళ్ళకి చూపించండి. అవసరమైన జలుబు, దగ్గు, జ్వరాలు మధ్యలో వస్తే అవి కూడా ఆవిడ దగ్గర వాడుకోవచ్చు.
మన మందులు మస్ట్గా వాడాలి. ఎక్స్ట్రా ఇస్తే ఇవి వాడుకోవచ్చు. ఇలా 5 నెలలు అయ్యాక అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అయిపోవచ్చు. మరి బిడ్డ పుట్టాక మాత్రం ఒక ఫోటో తీసి పంపిస్తే నువ్వు నవ్వుతూ మీ ఆవిడ నవ్వుతూ బిడ్డను కూడా బ్లెస్ చేస్తాం. ఓకే ఓకే సార్, ఆల్ ది బెస్ట్ అయ్యా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్.